ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదిగో నేను ఈ విధంగా చిన్న ఉసిరికాయలు తీసుకున్నాను. మాకు ఇక్కడ చిన్నగా దొరికాయి. వీటిని ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. నేను ఆల్రెడీ కొంచెం ఫ్రై చేస్తాను. ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆవాలు ప్లస్ మెంతులు కలిపి ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ని. కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని వేడి నీటిలో ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఇలా ఆయిల్లో ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే నూనెలో తాలింపు కోసం ఆవాలు వేసుకోవాలండి. ఫస్ట్ ఆవాలు బాగా పైకి చిటపట్లాడాలి. ఆ తర్వాత కొంచెం మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంకొంచెం ఇది వేడిగా ఉంది కదండి బాగా. ఇప్పుడు తాలింపు ఈ వేడికి ఏగిపోద్ది. ఈ పప్పులు ఇవి వేసాం కదా, ఆ పప్పు ఏగిపోద్ది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం బరకగా చేసుకున్నాను నేను. ఇప్పుడు అందులో వేసి ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తాను. తర్వాత కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ. స్మెల్కి బాగుంటుంది కదండి ఇంగువ వేసుకుంటే జీర్ణం కూడా బాగుంటుంది, జీర్ణశక్తి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి ఈ వేడికి ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా ఇది చల్లారనివ్వాలి. బాగా చల్లారినాక ఇందులో మిగిలినవన్నీ యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇలాగా చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లగా చేసుకోవాలి తాలింపుని. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఉసిరికాయలు చూడండి ఎంత బాగా ఫ్రై చేసాం మనం కదా. ఇది మనం చేయి పెట్టద్దులే, గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత ఈ మసాలా పెట్టాం కదా మనము, ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకున్నాక కొంచెం కిందకి మీదకి మొక్క నీట్గా కలుపుకోవాలండి. కింద నుంచి పై వరకు కలుపుకోవాలి. మసాలా దీన్ని పడితే ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని మిక్సీ పట్టుకున్నాం అనమాట. ఈ గ్లాసు నేను ఇది వేసుకున్నాను. మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి. నేనైతే ఇంత వేసుకున్నాను. కావాలని నేను చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. నేను ఇది వేసుకున్నాను, చూసుకొని వేసుకుంటాను. మళ్ళీ నేను టేస్ట్ బట్టి నేను వేసుకుంటాను. మీరు కూడా టేస్ట్ బట్టి వేసుకోండి. ఇలా కలుపుకోవాలి. ఉప్పు ఉసిరికాయలని బాగా పడుతుంది అన్నమాట. కలుపుతున్నప్పుడే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు మనం చింతపండుని ఇలాగా మిక్సీ వేసుకొని వేడి చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. కింద మీద కొంచెం కలుపుకున్నాక కారాన్ని
మనకు రుచి సరిపడి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. నేనైతే ఒక 5 స్పూన్స్ వేసుకుంటాను. 5 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎక్కువ మళ్ళీ కారం ఎక్కువ అయిపోద్దమ్మా. 4.5 వేసుకున్నానండి. సరిపోతే చూసుకున్నాను. మళ్ళీ మా ఇంట్లో ఎక్కువ కారం తినరు. మీరు చూసుకొని వేసుకోండి. ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి కొంచెం. నేను తక్కువ తింటాం. స్పైసీ ఎక్కువైతే మళ్ళీ ఇంట్లోని అందరూ ఒకేలా ఉండరు కదా, అలా నేను వేసుకున్నాను. మీకు నచ్చితే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 4.5 వేసుకున్నాను. ఇలాగా కలిపాక ఈ చల్లారబెట్టిన ఈ పోపు ఉంది కదా, దీన్ని ఇందులో వేసుకుందాం. మీకు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను కూడా ఆయిల్ ఒకవేళ రేపటికి ఒక 2 రోజుల నుంచి చూస్తాను. మనకి ఆయిల్ సరిపోకపోతే నేను మళ్ళీ వేడి చేసుకొని చల్లారబెట్టుకొని మళ్ళీ ఇందులో ఆయిల్ కలుపుకోవాలండి. ఇంతేనండి, ఉసిరికాయ నిల్వ ఊరగాయ. నచ్చితే మీకు కూడా ట్రై చేయండి. మీరు కూడా నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కూడా మాకు కొంచెం కామెంట్లో చెప్పండి. మేమైతే మేము ఇలానే పెట్టుకుంటాం ఊరగాయని. ఇప్పుడు దీన్ని ఒక 2 డేస్ ఇలాగా మూత పెట్టి పక్కన ఉంచుకొని తర్వాత ఒక చిన్న గాజు జాడీలో వేసుకుంటానండి నేను. కలిపేసాను కదా, నీట్గా బాగా కలుపుకున్నాక ఇదిగో నేను గాజు జాడీలో నిల్వ చేసుకుంటున్నానండి. ఇలాగే గాజు జాడీలో వేసుకుంటే ఊరగాయలు టేస్ట్ మారుతుందంట. ఏంటో మరి, గాజు జాడీ లేకపోతే వేరే ఏదైనా గాజు డబ్బాలు ఉంటాయి కదా గాజువి, అలాంటి వీటిల్లో వేసుకుంటే ఊరగాయల కంటే గాజువే బెటర్ అండి మ్యాక్సిమం. ఇలా వేసుకున్నానండి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే నేను 2 డేస్ చూసి నేను ఆయిల్ వేసుకుంటాను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. మా సైడ్ మేము ఇలానే చేస్తాం. ఇదిగోండి, నాకు ఆఫ్ వచ్చింది. ఊరగాయలు పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం రైస్ని వేడి అన్నాన్ని వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి.